అదేవిధంగా వ్యవసాయ యోగ్యం కాని భూములు అంటే రాళ్ళు రప్పలు గుట్టలు రోడ్లలో పోయిన వాటికి లేదా మైనింగ్ చేస్తున్న భూములకు లేదా నాలా కన్వర్షన్ రియల్ ఎస్టేట్ వెంచర్ పరిశ్రమలకు తీసుకున్న భూములు అదేవిధంగా రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా వర్తింపజేయము. ఎలాంటి గందరగోళం ఉండాల్సిన పని లేదు. రాళ్ళు రప్పలు గుట్టలు రోడ్లకు అదేవిధంగా పరిశ్రమలకు లేదా రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిన భూములకు రైతు భరోసా ఇవ్వబడదు. దీనికి సంబంధించి మా రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా సమాచారాన్ని సేకరించి గ్రామ సభల ద్వారా ప్రజలకు వివరించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఎవరైనా పరిశ్రమలుగా మారిన భూములు కానీ రియల్ ఎస్టేట్ వెంచర్లు జరిగిన భూములు కానీ ప్రభుత్వం సేకరించిన భూములు ఆల్రెడీ ప్రజల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములు ఉన్నాయి. కానీ రెవెన్యూ రికార్డులలో ధరణిలలో లోపాల వల్ల కొంతమందికి ఆ రకంగా కూడా రైతు భరోసా పథకము గతంలో నిధులు చేరినాయి. కాబట్టి దయచేసి మీరే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి ఆ వివరాలు అందించడం ద్వారా ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా వాళ్ళందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పెంచినాం, 10,000 నుంచి 12,000కి పెంచినాం. ఇప్పుడు వెసులుబాటును ఆర్థిక పరిస్థితులు మనకున్న వెసులుబాటును బట్టి 10,000 నుంచి 12,000 రూపాయలకు పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. ప్రభుత్వానికి ఉన్న ఆదాయ వనరులను ప్రభుత్వం ఆదాయం పెంచడం పేదలకు పంచడం మా ప్రభుత్వం యొక్క విధానం. ఎంత వెసులుబాటు ఉంటే అంత వెసులుబాటుతోటి రైతులకు మేలు చెయ్యాలన్నదే మా ఆలోచన. దాంట్లో భాగంగానే గత ప్రభుత్వం 10,000 రూపాయలు మాత్రమే ఇస్తే మా ప్రభుత్వం 12,000 రూపాయలను ఇవ్వడం జరిగింది. ఆ విషయాల మీద గతంలో చాలా చర్చలు జరిగినాయి. ఇప్పుడు ఎందుకు అని అంటే జనవరి 26 నుంచి అమలు చేయాలి. కాబట్టి ఇప్పుడు ఉన్న సమాచారం మేరకు అధికారుల దగ్గర ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం మేరకు రైతు భరోసా పథకము రైతు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలని ఈ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు గతంలో ఏం జరిగిందో దాని వెనక్కి వెళ్తే కేసీఆర్ కుటుంబము 1000 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి వాటికంటే భవిష్యత్తులో తప్పిదాలు జరగకుండా నిజమైన రైతులకు మేలు చేయాలన్నదే మా ప్రభుత్వం యొక్క విధానము. కాబట్టి ఈరోజు ఒక మంచి నిర్ణయం ఈ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్నాం. కాబట్టి మీడియా మిత్రులకు కూడా నా సూచన, అనవసరమైన అంశాలు అనవసరమైన వివాదాలకు తావియ్యకండి. స్పష్టంగా మళ్ళీ నేను చెప్తున్నా, వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా వస్తుంది. ప్రతి ఎకరాకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు నగదు ఇవ్వడం జరుగుతుంది. ఆ పథకం పేరు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. రేషన్ కార్డులు జనవరి 26 నుంచి రేషన్ కార్డులు లేని వాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. 3 అంశాల మీద ఈ మంత్రివర్గంలో సానుకూలమైన ప్రజలకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు తీసుకున్నాము. మీడియా మిత్రులు ఈ 3 అంశాలను ప్రజలకు చేరవేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.
చెయ్యాలని